తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తీసుకొచ్చిన కీలక సంస్కరణలను చెరిపేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి మరో వివాదాస్పద నిర్ణయానికి సిద్ధమవుతున్నారన్న విమర్శలు ఊపందుకున్నాయి. ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన చిన్న జిల్లాల వ్యవస్థను అపహాస్యం చేసేలా జిల్లాల పునర్విభజనకు తెరలేపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 33 జిల్లాల ఏర్పాటు తెలంగాణ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. ప్రజల అవసరాలు, స్థానిక డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, గద్వాల, ములుగు వంటి జిల్లాలు దశాబ్దాల ప్రజా ఉద్యమాల ఫలితంగా రూపుదిద్దుకున్నవేనని నేతలు గుర్తు చేస్తున్నారు. జన ఆమోదం లేకుండా యాదృచ్ఛికంగా జిల్లాలను ఏర్పాటు చేశారన్న ఆరోపణలలో నిజం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. అలాంటి జిల్లాలనే ఇప్పుడు పునర్విభజన పేరుతో కుదించాలన్న ప్రయత్నం వెనుక రాజకీయ విద్వేషమే తప్ప ప్రజా ప్రయోజనం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణాత్మక అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటైన వ్యవస్థలను కూల్చే దిశగా అడుగులు వేస్తోందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. జిల్లాల పునర్విభజన అవసరమా లేక కేసీఆర్ ముద్రను చెరిపేయాలనే ప్రయత్నమా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం చెబుతున్న యూనిఫామ్ పాపులేషన్ ఆధారం అన్నది కేవలం సాకే తప్ప శాస్త్రీయత లేదన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిపుణుల కమిటీ, శాస్త్రీయ అధ్యయనం అంటూ వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వం గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సరి సమాన జనసంఖ్య అనే ప్రమాణాన్ని నిజంగా పాటిస్తే జీహెచ్ఎంసీ విభజన ఏ ఆధారంపై జరిగిందన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జోన్ల విభజనకు ఏ శాస్త్రీయ అధ్యయనం జరిగింది? కమిషనరేట్లలో మార్పులకు ఏ కమిటీ నివేదిక ఆధారమైంది? ఫ్యూచర్ సిటీ పేరుతో త్రిశంకు నగరాన్ని ఎవరి కోరిక మేరకు ప్రజలపై రుద్దుతున్నారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. పొందికగా అమరిన తెలంగాణ అభివృద్ధిని చూసి ప్రభుత్వానికి కంటగింపుగా మారిందా? సవ్యంగా నడుస్తున్న ప్రజలకు చేరువైన 33 జిల్లాల వ్యవస్థపై ఎందుకు దాడి చేస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఆధునిక భవనాలు, సులభ పాలనతో అందంగా ఒదిగిన జిల్లాల మణిహారాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం వెనుక ఎవరి ఆదేశాలున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల సౌలభ్యం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జ్, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 6 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పాటు ఆ నివేదిక ఆధారంగా జిల్లాలను మరోసారి శాస్త్రీయంగా విభజిస్తామని వెల్లడించారు. అయితే ఇది నిజంగా ప్రజాహిత నిర్ణయమా లేక రాజకీయ అజెండాలో భాగమేనా అన్న సందేహాలు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చకు దారితీస్తున్నాయి. ప్రజల ముంగిట్లోకి సుపరిపాలనను తీసుకొచ్చి అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేసిన చిన్న జిల్లాల వ్యవస్థను అపహాస్యం చేసే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు, కేసీఆర్ పరిపాలనా వ్యూహాలకు కలికితురాయిగా నిలిచిన చిన్న జిల్లాల స్వరూపాన్ని గందరగోళపరిచే ప్రయత్నాలు వారం రోజులుగా కొనసాగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులతో వరుసగా ప్రకటన చేయించిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తానే రంగంలోకి దిగడం గమనార్హంగా మారింది. 6 గ్యారంటీల అమలు వైఫల్యం, కృష్ణా, గోదావరి జలాల అంశాలపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మళ్లించేందుకే జిల్లాల పునర్విభజన అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. శాస్త్రీయ విభజన అన్న సాకుతో అవసరం లేకున్నా సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణపేట, ములుగు జిల్లాలతో పాటు మరో 6 జిల్లాలను రద్దు చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. చిన్న జిల్లాలను పక్కనున్న పెద్ద జిల్లాల్లో విలీనం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం తెచ్చిపెట్టవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్థిక ప్రగతి లేక కుదేలైన రాష్ట్ర పరిస్థితిని ఈ చర్య మరింత దిగజార్చుతుందని, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందని, ప్రజా సెంటిమెంట్ మళ్లీ రోడ్ల మీదకి వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 8 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ 2016 అక్టోబర్లో తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలతో ఉన్న రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం, పారదర్శక పాలన లక్ష్యంగా మొదటి దశలోనే 31 నూతన జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా విభజించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం 2020-21లో నారాయణపేట, ములుగు జిల్లాలతో పాటు మరికొన్ని మండలాలను నూతనంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ ఆలోచన నుంచి పురుడు పోసుకున్న చిన్న జిల్లాల వ్యవస్థతో పరిపాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రతి శాఖపై నిఘా పెరగడంతో పాటు మారుమూల ప్రాంతాలకు సత్వర సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు లభించాయి.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలు నేరుగా గడప గడపకు చేరాయి. ప్రతి పనిలో పారదర్శకత స్పష్టంగా కనిపించింది. అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు పాలన మరింత చేరువైంది. మండలాలు, పంచాయతీల సంఖ్య పెరగడంతో రాజకీయంగా అవకాశాలు విస్తరించాయి. మరోవైపు వివిధ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ వేగవంతమైంది. కేసీఆర్ ప్రస్తుతం అధికారంలో లేకున్నా ఈ వ్యవస్థ ప్రయోజనాలను చూసి ప్రజలు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం జోనల్ వ్యవస్థను నూతనంగా అమల్లోకి తీసుకురావడంతో కొన్ని మండలాల్లో సమస్యలు తలెత్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్నగర్ పరిధిలోకి వెళ్లిన గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్లతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని పలు మండలాల్లోనూ సమస్యలున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాకు వెల్లడిస్తున్నారు. ఈ చిన్న కారణాలను ముందుకు తెచ్చి ఆయా జిల్లాలను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి రాజకీయ కారణాలతోనే కొన్ని జిల్లాలను రద్దు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం ఇప్పటికే వచ్చిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నిర్ణయానికి అనుగుణంగానే అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ బయట మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాల రద్దుతో రియల్ ఎస్టేట్ విలువలు పడిపోతాయని, మౌలిక సదుపాయాల కల్పన నిలిచిపోతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో జిల్లాల కుదింపుతో ఉన్న ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదని, ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. జిల్లాలను తాకడం అంటే ప్రజల సెంటిమెంట్ను దెబ్బతీయడమేనని ప్రతిపక్షం వాదిస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా, అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసింది. వాటన్నిటినీ సరిచేస్తాం. త్వరలోనే జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. 3 పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీగా విస్తరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషనరేట్ల పరిధికి అనుగుణంగా జిల్లాల హద్దులను కూడా పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. 16 మండలాలతో ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధిలో మార్పులు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. తిరుమలగిరి, మారేడ్పల్లి మండలాలు, అమీర్పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని మల్కాజ్గిరి జిల్లాలో కలపాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు బండ్లగూడ, బహదూర్పుర వరకే ఉన్న హైదరాబాద్ జిల్లా హద్దులను ఇకపై శంషాబాద్, రాజేంద్రనగర్ మండలాల వరకు విస్తరించనున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధి మొత్తాన్ని హైదరాబాద్ జిల్లా కిందికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల విభజనపై ప్రతిపక్షం గట్టిగా వాదిస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యుత్తమ శాస్త్రీయ ప్రమాణాలతో జిల్లాల విభజన చేశారని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. దాదాపు 8 కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకుని వాటి ఆమోదంతోనే కొత్త జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని నిర్ధారించారని గుర్తు చేస్తున్నారు. పునర్విభజన సమయంలో ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదని, 1-2 ప్రాంతాల్లో వచ్చిన భిన్నాభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే జిల్లా స్వరూపాన్ని ఖరారు చేశారని వారు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాల పరిమాణం, భౌగోళిక స్వరూపాన్ని బట్టి 3-4 జిల్లాలుగా విభజించారని పేర్కొన్నారు. ఈ విభజనతో అప్పటి వరకు చిన్న పట్టణాలుగా ఉన్న ప్రాంతాలు జిల్లా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని, గతంలో ఒకే కలెక్టర్ పాలనలో ఉన్న ఉమ్మడి జిల్లాలకు 3-4 కలెక్టర్లు అందుబాటులోకి వచ్చారని తెలిపారు. గత 8 ఏళ్లలో అన్ని కొత్త జిల్లాల్లో మౌలిక వసతులు ఏర్పడ్డాయని, సమీకృత జిల్లా కార్యాలయాలు, డబుల్ రోడ్ల నిర్మాణం జరిగిందని వివరించారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో వ్యవసాయ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జనాభా ఆధారంగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను రేషనలైజ్ చేస్తామని ప్రకటించడమే అశాస్త్రీయమని ప్రణాళిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేవలం జనాభాను ప్రామాణికంగా తీసుకుని జిల్లాల సరిహద్దులను నిర్ణయించడం సమర్థనీయం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాలకు ఒకే సంఖ్యలో ఓటర్లు ఉండరని అధికారులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన జిల్లాల విభజన శాస్త్రీయ ప్రమాణాలతో జరిగిందని వారు పేర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ఆధారంగానే జిల్లాల విభజన చేపట్టినట్టు వివరించారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 3.80 కోట్ల జనాభా ఉండగా 33 జిల్లాలున్నాయి. ఈ లెక్కన ప్రతి జిల్లాకు సగటున 11.51 లక్షల మంది జనాభా చొప్పున నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రం మొత్తం జనాభాతో పోలిస్తే జిల్లా సగటు జనాభా 3.03% ఉన్నట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.